రాష్ట్ర गांधी जी गांधी जी राजू మిత్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా కూడా మొన్న ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా బిల్లు తీసుకొచ్చడానికి వ్యతిరేకంగా సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పెద్ద ఎత్తున మన జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆ మహాత్ముడి రోజు మన భారతదేశ రైతాంగాన్ని నయవంచిన విధంగా బిల్లు తీసుకొచ్చిన సందర్భంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే బిల్లు తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కానీ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా వ్యతిరేకించినట్టు కానీ ఆ బిల్లు విషయంలో ప్రజలకు జరిగే ఇబ్బందుల విషయంలో మాట్లాడకుండా డొంక సాటిన పార్లమెంట్ బహిష్కరిస్తున్నట్టు మాట్లాడినటువంటి టిఆర్ఎస్ యొక్క నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు అండగా ఉండాలని, గ్రామంలో రైతు సంతోషంగా ఉంటే రాజ్యం సంతోషంగా ఉండాలని ఏదో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పిలవగానే వచ్చులో వారికి మనస్ఫూర్తిగా మన కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరు పేరున జగిత్యాల జిల్లా 19 మండలాలకు సంబంధించిన 3 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వివిధ హోదాలో ఉన్న శ్రేణులందరూ కూడా మా మహిళా సోదరులు అందరూ కూడా పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు, శంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి అహింసా సిద్ధాంతానికి ఈ దేశ స్వాతంత్రం కోసం అహర్నిశలు పోరాటం చేసి పోర్బందర్ గుజరాత్ లో జన్మించినటువంటి సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మరి దేశానికి ఒక మార్గదర్శనం 2-3 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ ప్రజా వ్యతిరేక ఇక్కడ ఎల్ఆర్ఎస్ కావచ్చు,
అక్కడ రైతు బిల్లు కావచ్చు. మరి ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తించాలి, బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి అకాలీదళ్ కూడా ఒక కేంద్ర మంత్రి కూడా రైతు బిల్లుకు వ్యతిరేకంగా మరి నిరసన తెలియజేసిండు. కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ రైతు బిల్లును మరి ఆమోదింపడేది సిగ్గుచేటిని సందర్భంగా తెలియజేస్తున్నా. వారం మనం ఈ దేశానికి నిజమైన భక్తులు ఎవరైనా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సైనికులు అని చెప్పి సందర్భంగా గంటా పదంగా చెప్పడానికి కొరకు నేనేం వెనుకాడు వేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తారా. ఇకపోతే ఆ ఇద్దరి యొక్క మహానుభావుల యొక్క జన్మదినం సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మోడీ మరి కేసీఆర్ చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇదే నిలువెత్తు గాంధీ విగ్రహం సాక్షిగా అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేశానికి తెలిసే విధంగా, జగిత్యాల జిల్లా నుంచి తెలిసే విధంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టినందుకు నిజంగా కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారా. ప్రైవేటీకరణ, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ, రైల్వే ప్రైవేటీకరణ, ఏరోప్లేన్ ప్రైవేటీకరణ, దేశంలో ఉన్న మన పక్కన ఉన్నటువంటి గోదావరికరణలో భూ గనులు కూడా ప్రైవేటీకరణ, విద్యుత్ ప్రైవేటీకరణ, అన్ని ప్రైవేటీకరణ. ఇంకా ఈ రిజర్వేషన్స్ ఎందుకంటే ఎందుకు పనికిరాదు ఈ రిజర్వేషన్లు? దయచేసి గమనించాలి. మళ్ళీ పెట్టుబడి వ్యవస్థ వస్తూ ఉంది ఈ దేశంలో, మళ్ళీ అయ్యాన్ని బాధ్యత కాలు మొక్కుతున్న వ్యవస్థ ఈ దేశంలో రాబోతా ఉంది. మళ్ళీ పోరాటం చేసేటువంటి అవకాశాలు వస్తున్నాయి ఈ దేశంలో. రాజ్యాంగాన్ని వర్ధిల్లో నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఆ రాజ్యాంగాన్ని తూట్టుపరిచేటువంటి పరిస్థితులు ఈ దేశంలో నిలబెట్టుకున్నారా. మరి కనుక మొన్న రాజ్యసభలో మొన్న పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి రైతు వ్యతిరేక బిల్లు 3 అంశాలతో పాస్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని అంబానీ కొరకు వారు చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తారు సోదరులారా. అంతేకాకుండా రాజ్యసభలో వారికి సంఖ్యాల బలం లేకున్నప్పటికీ కూడా 3 వారి ఓటుతో మరి బిల్లును పాస్ చేసే సంఘటన కూడా నిజంగా సందర్భం తెలియజేస్తారు సోదరులారా. ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. అలాగే రైతులకు గవర్నమెంట్ చేసిన మేలు ఏదీ లేదు. కానీ నిజంగా వాళ్ళకు వ్యతిరేక విధానాలు మాత్రం ప్రవేశపెడతా ఉన్నారు, దాన్ని ఆమోదించుకుంటా ఉన్నారు. అలా వ్యతిరేక విధానాలకు ఈరోజు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము గాంధీ జయంతి సందర్భంగా. అదేవిధంగా నిజంగా మోడీ గారు పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ప్రతి సామాన్యునికి 15 లక్షలు వారి బ్యాంకుల్లో వేస్తాము, స్విస్ బ్యాంకులలో ఉన్న ఎంతో మంది గనక వాళ్ళని తీసుకొచ్చి ప్రతి సామాన్యుడికి ఖాతాలో వేస్తామని చెప్పారు. కానీ నిజంగా ఒక 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా పడలేదు. అలాగే ఆ 15 స్విస్ బ్యాంకులలో మాత్రము చిన్న నోట్లకు బదులు బడాబాబులకు పెద్ద నోట్లు మాత్రము వెళ్ళడం జరిగింది. నిజంగా పెద్ద బడాబాబులకు వాళ్లకు సహకరించడానికే ఈ పెద్ద నోట్ల రద్దు అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతులకు కానీ సామాన్యులకు కానీ మోడీ గారు ఏ విధంగా కూడా సహకరించలేదు. అదేవిధంగా 2014కు చూసుకుంటే ఈ రోజు ఇప్పటి వరకు కూడా ధరలు అనేకంగా పెరగడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ ధరనే కానివ్వండి, డీజిల్ ధరనే కానివ్వండి, సిలిండర్ సామాన్యులందరికీ ఉపయోగపడే నిత్యావసర సరుకులు కూడా చాలా పెరగడం జరిగింది. అంటే దీని మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ సామాన్యుల ప్రతి ఒక్కటి ఉపయోగించే వాటి ధరలన్నీ పెంచడం జరిగింది. ఈ సామాన్య ధరల మీద నియంత్రణ అనేది లేకుండా పోతుంది. ప్రభుత్వాలు వాటి మీద దృష్టి పెట్టడం పోయి కనీసం వాళ్ళని పట్టించుకోవడం లేదు. సామాన్యులకు ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితులలో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాటిని పట్టించుకోకుండా వారి మీద అనేకమైన ఎల్ఆర్ఎస్ అని, ధరణి వెబ్సైట్ అని అలాంటివి తీసుకొచ్చి అనేక సామాన్యుల మీద భారం మోపడం జరుగుతుంది. గాంధీ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇలా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపజేయటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆ బాపూజీ జన్మదిన సందర్భంగా ప్రస్తుతం దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వివరించడంతో పాటుగా
ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, ముఖ్యంగా రైతు వ్యతిరేక విధానాల పట్ల శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి భావించటం, పెద్ద ఎత్తున తరలించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు సంక్షేమాన్ని కాంక్షించేటువంటి యొక్క ఆలోచన అనే నెపంతో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో ఆ బిల్లుల్లో ఉన్నటువంటి ఒక కీలక అంశాలు నిజంగానే ఇలా బిల్లులు రైతు సంక్షేమానికి మేలు అనుకూలిస్తే తప్పకుండా దాన్ని సమర్థించవలసినటువంటి ఒక బాధ్యత మన మీద ఉంటుంది. రైతుకి ఏం కావాలి? మనకు ఉత్పత్తి వ్యయం అనేది తగ్గే విధంగా, అంటే పెట్టుబడి అనేది తగ్గే విధంగా, ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా మనం పండించేటట్లు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వ ఆలోచన విధానం కొనసాగాలి. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వాస్తవంగా ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలో తీసుకొని నిర్ణయం చేయవలసినటువంటి ఒక మద్దతు ధర మనకు గిట్టుబాటు కాలేకపోతున్నప్పటికీ కూడా కనీసం ఆ ప్రకటింపబడ్డట్లు మద్దతు ధర మనకు లభించగలిగినట్టయితే కొంత ఊరట లభిస్తుంది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల ఆ కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తిదారుడు రైతుకి ఏదైతుందో లభించే విధంగా రక్షణ కల్పించాల్సిన ఒక బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వంపై ప్రధానంగా ఉంటుందని చెప్పంటారు. నిజంగా మీరు ప్రవేశపెట్టినటువంటి ఒక చట్టంలో మీరు నిర్ణయించినటువంటి ఈ కనీస మద్దతు ధర రైతుకు కల్పింపబడే విధంగా అందులో ఏమైనా రక్షణ అష్యూరెన్సే పొందుపరచడం జరిగిందా అనేది ఒకసారి మనం పరిశీలించాలి. ఫ్రీ ట్రేడింగ్, రైతు ఉత్పత్తి చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, సరే మంచి తప్పేం లేదు దాంట్లో. మనం పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేటువంటి ఒక స్వేచ్ఛ రైతుకు కల్పిస్తామంటే మేము వెల్కమ్ ఇట్. కానీ ఈ ఫ్రీ ట్రేడింగ్ అనేటువంటి ఒక నెపంతో ఈ కొనుగోలుదారులు ఎవరైతే కార్పొరేట్ సెక్టర్ వర్తక వాణిజ్య వర్గాలు ఉన్నాయో వాళ్ళు ఏదైతుందో ఇదే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర అమలు చేయవలసిన ఒక బాధ్యత ఉండాలా ఉండద్దా? భారతీయ జనతా పార్టీ ఏదైతుందో వీళ్ళు పత్రికలు గమనించింది, వాళ్ళు కూడా రైతాంగాన్ని ఏదైతుందో చైతన్యం చేస్తామని చెప్పన్నారు ఈ చట్టం పట్ల. సంతోషం. మీరు రైతాంగాన్ని చైతన్యం చేయబోయే ముందు మీరు ప్రవేశపెట్టిన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి మద్దతు ధర రైతుకు లభించే విధంగా అందులో ఎక్కడైనా ఒక్క అంశమైన రక్షణ పొందుపరచబడ్డదా మీరు చూపెట్టండి. ఇది పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. మీరు ప్రత్యేకంగా ఏదైతుందో ఫ్రీ ట్రేడింగ్ అనేది రైతు సంక్షేమం కొరకే ప్రవేశపెట్టబడ్డట్టయితే అందులో ఈ కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి ఇవాళ రక్షణ కల్పించే విధంగా ఆ అంశాన్ని అందులో చట్టంలో పొందుపరచాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఆమోదం పొందినటువంటి వ్యవసాయ బిల్లు ఏదైతుందో ఇది రైతు సంక్షేమాన్ని విఘాతం కలిగిస్తుందని చెప్పి ఎప్పుడైతే నువ్వు భావిస్తున్నావో
నువ్వు శాసనసభలో ఏదైతుందో ఆ బిల్లును వ్యతిరేకించే విధంగా నువ్వు ఎందుకు తీర్మానం పెట్టలేవు అని చెప్పడుతుంది. ఏ విధంగా విద్యుత్ బిల్లును వ్యతిరేకించే విధంగా శాసనసభలో శాసన మండలిలో నువ్వు తీర్మానం ప్రవేశపెట్టి ఇలా మన తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఈ బిల్లు పట్ల మా వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ బిల్లులు కూడా రైతు సంక్షేమ విఘాతం కలిగిస్తుంది. కాబట్టి నేను ఇప్పటికే చెప్తున్నా, నువ్వు తక్షణం ఏదైతుందో ఒక్కరోజుకైనా శాసనసభను పిలువు. ఇంకా ప్రోరోగ్ కాలే. ప్రోరోగ్ అంటే నిరవధికంగా వాయిదా వేయడం ప్రోరోగ్ అంట. శాసనసభ కానీ శాసన మండలి కానీ నిరవధికంగా వాయిదా కాలి. ఇంకా గవర్నర్ ప్రోరోగ్ చేయాలి, చేయలేదు. ఇంకా ప్రోరోగ్ చేసినా కానీ మళ్ళీ ప్రభుత్వానికి అధికారం ఉంటే పిలవచ్చు. ఒక రోజు కోసం ఏదైతుందో శాసనసభ శాసన మండలి సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యవసాయ బిల్లులు ఏదైతుందో రైతు సంక్షేమానికి విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ఈ బిల్లులు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము వ్యతిరేకిస్తామని చెప్పని నువ్వు ఒక తీర్మానాన్ని ఆమోదింపజేసి కేంద్రానికి నిరసన వ్యక్తం చేయంటున్నా. చేయాలని చేస్తే చేయడు. ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఇవాళ అటువై ఇటువై భారం పడే ఎవరి మీద? రైతు మీద భారం పడబోతుందని చెప్పండి. ఏ రకంగా చూసినా ఇవాళ బలయ్యేవాడు ఇటు రైతాంగం బలిగా పోతుందని చెప్పండి. రైతాంగంతో పాటు బలి కాబోయేవారు వినియోగదారుడు బలి కాబోతుండని చెప్పండి. ఇవాళ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అటు రైతాంగానికి కానీ ఇటు వినియోగదారుని కానీ ఏదైతుందో అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత భావిస్తుంది. ఇంకెక్కువగా ఇతర అంశాలపై చర్చకు పోకుండా ఈ రైతాంగ సమస్యలు ప్రధానం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం రైతాంగం ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరమే కానీ ఇలా రైతు సంక్షేమ పైన ఆధారపడి ఉంటారు. రైతుకు ఏదైతుందో ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పన అనేది ప్రధానమని చెప్పండి. నేను ఏ విధంగా ఇప్పుడు పేర్కొన్నానో దయచేసి మా పాత్రికేయ సోదరులతోని నిజంగానే ఈ బిల్లులో మద్దతు ధర కల్పనకు రక్షణ కల్పించబడి ఉన్నట్టయితే మీరు మొక్కుతున్న ఏదైతే ఇలా కేంద్రంతో ప్రకటించిన మద్దతు ధరను రైతుకు ఏదైతుందో అందింప చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ మీరు ఫ్రీ ట్రేడింగ్ అనే యొక్క ఈ ఆలోచన విధానం రైతుకు ప్రయోజనం చేకూర్చబడాలని చెప్పంటే ఫ్రీ ట్రేడింగ్ లో కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా ఏ వ్యాపారస్తులు కొనుగోలు చేసినా మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు తక్కువ కాకుండా మీరు కొనుగోలు చేయాలి. అంతేగాని ఏదైతుందో మనం ఒత్తిడికి లోన్ చేసి 1850 ఉన్న ధరను 13 కొంట 1880 కొన్న ధర ఏదైతుందో 1500 కొంట అంటే ఇది రైతుల ప్రయోజనాలు ఏదైతుందో ఇది దెబ్బతీసే చట్టం అని చెప్పండి. అట్లా వినియోగదారులపై భారం పడే విధంగా ఏదైతే వ్యాపారస్తులకు వాళ్ళ వాణిజ్య పరంగా వ్యాపార పరంగా కొనుగోలు చేసే ఉత్పత్తులను నిల్వ చేసే అధికారం అనేది ఇది వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతీస్తుందని చెప్పండి. వినియోగదారులను ఆర్థికంగా భారం మోపే విధంగా ఇది ఉన్నది. కాబట్టి దాన్ని కూడా నిలువరింపజేయాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇంత సంబంధించి సన్న ఓట్లు మీరు చెప్తే పెట్టినాయి. కాబట్టి 2500 కొనుగోలు చేపించడము మీ కనీస బాధ్యత. 2500 తక్కువ కాకుండా ఈ సన్న రకాలు కొనుగోలు చేసే విధంగా అదే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఒకవైపు ఏదైతుందో దొడ్డుబడులు గ్రేడ్ 1 వెరైటీ కింద 1880 రూపాయలు 85 రూపాయలకు అట్లా అక్కడ ఇంకో కౌంటర్ ఏదైతుందో సన్నబట్టు 2500 కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం బాధ్యత చేపట్టాలని చెప్పంటున్నాను. నిజంగానే మీరు కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను మీరు వ్యతిరేకించినట్టయితే ముందుగా శాసనసభను అత్యవసరంగా సమావేశపరిచి శాసనసభలో ఏదైతుందో ఈ బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్టు మీరు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదింపజేసి కేంద్రానికి ఒక హెచ్చరిక పంపాలని చెప్పని విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నారు.